హాయ్. చాలా ఇష్యూస్ చూసాక నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఉమెన్స్ అయినా, మెన్స్ అయినా, ఓల్డ్ ఫ్రెండ్స్ అయినా, న్యూ ఫ్రెండ్స్ అయినా జస్ట్ మాట్లాడగానే అమౌంట్ అడుగుతారు. ఎంతవరకు రైట్? 1 డే నువ్వు కష్టపడితేనే రూపాయి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నిజంగా నీ ఫ్రెండ్షిప్ కావాలన్నా, నీతో ఎలాంటి బాండింగ్ ఉండాలన్నా కూడా అసలు అమౌంట్ ఏం అవసరం? ఎందుకు అడగాలి? సరే, జెన్యున్ ప్రాబ్లం ఉంటే, ప్రాణాల మీదకి వస్తుందంటే నువ్వు హెల్ప్ చేయొచ్చు. బట్ అలా కాకుండా ఇంట్లో ప్రాబ్లమ్స్ అని, అదని ఇదని అబద్ధాలు చెప్పి అడుగుతుంటే నువ్వు అప్పుడే తెలుసుకోవాలి, దూరంగా ఉండాలి. నీ దగ్గరికి అమౌంట్ కోసం, గిఫ్ట్స్ కోసం వచ్చిరంటే వాళ్ళు 100కి 200% ఫేక్. అలాంటి పీపుల్స్ని అవసరం లేదని దూరంగా పెట్టాలి. ఎంత ఇష్టం ఉన్నా కూడా ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తారు ఖచ్చితంగా, అది తెలుసుకోవాలి. అలా కాకుండా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉండి ఇక పెడతా పోతుంటారు, అవతల వాళ్ళు తీసుకుంటా పోతుంటారు. 1 ఫైన్ డే ఏం చేస్తారు? తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. నన్ను ఎట్లా మోసం చేసినా అని యువతల వాళ్ళు వెళ్ళి మీడియాలో కూర్చుంటారు. వాళ్ళు మీడియాకి వస్తారు. ఇద్దరు పరువులు బజార్లో పడతాయి. నన్ను మోసం చేసి నా డబ్బులు నాకు ఇవ్వాలి, నా గిఫ్ట్స్ నాకు ఇవ్వాలి అంటారు. సరే, నువ్వైతే నిజాయితీగా ప్రేమించావు కదా, సరే పోనీలే, పోకొకలే, తీసుకొని ఏం చేస్తుంది అన్నట్టు వదిలేయచ్చు. కానీ లేదు, ఇవ్వాలి ఖచ్చితంగా. నీది నిజమైన ప్రేమ ఏంటి? సో ఇద్దరికి నిజమైన ప్రేమ ఉండదు, ఇద్దరికి నిజమైన బాండింగ్ ఉండదు. డబ్బుల కోసం ఒకరు, అవసరాల కోసం ఒకరు. సో చిల్లర పంచాయతీలు ఇవన్నీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి దేనికోసం వస్తున్నారు అనేది నువ్వు తెలుసుకొని దూరం పెట్టేసేయాలి. అక్కడే కట్ చేసేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ అమౌంట్లు, గిఫ్ట్లు, ఇంకేదో ఆశించి వచ్చేటప్పుడే తెలుసుకొని, అలాంటి వాళ్ళు మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వాళ్ళ దూరంగా పెట్టుడే బెస్ట్. ఫస్టే కట్ చేసేయాలి. బాయ్.